ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. అవును, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఆయన చేతి పనులను బట్టి నేను ఉత్సాహించున్నాను అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన కార్యములు ఎంతో గొప్పవి, ఆయన ఆలోచనలు అతి గంభీరములు. అటువంటి దేవాది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడై దేవాది దేవుడివై దేవా, మా మధ్య నిత్యము దేవా జీవించు దేవుడివై దేవా, నీ కృపతో, నీ దీవెనతో, నీ ఆశీర్వాదముతో దేవా మమ్మల్ని బలపరుచున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామములు కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనంత జ్ఞానివై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆది అంతము లేనివాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, సర్వ సృష్టికర్త నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయమున దేవా నీ కృపతో మమ్మల్ని ఆవరిస్తున్నవాడా, అయ్యా ఇదిగో నీ విశ్వాస్యతను మా మీద చూపిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా యెహోవా కార్యములు దేవా గొప్పవి అంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా చేతి పనులను బట్టి దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఎంతగానో దేవా మమ్మల్ని దీవిస్తున్నవాడా, ఆశిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ చేతి పనులను బట్టే దేవా మేము ఉత్సాహిస్తున్నామయ్యా. అయ్యా మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆలోచనలు అతి గంభీరములయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ తలంపులు మాకెంతో ప్రియమై ఉన్నవయ్యా. అటువంటి దేవా నీ ఆలోచనలతో దేవా, నీ తలంపులతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని అనుదినము నడిపిస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యములకే దేవా, ఆశ్చర్య కార్యములకే దేవా, మేళ్ళకే ఉపకారములకే దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను దేవా దయను మా ఇళ్ల కొమ్మని చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ రెక్కల చాటున దేవా మేము ఆశ్రయం పొందాలని దేవా ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో అభిషేకించబడుచున్నాను, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా ఆత్మములకు దేవా కావలసిన బలాన్ని దేవా, నీ శక్తిని దేవా, నీ ఆరోగ్యాలు మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాలపు ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. స్తుతికి పాత్రుడివై దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆశీనుడి కమ్మని దేవా నీవే మాకు తోడుగా ఉండమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కని పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు
మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నిధి గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నిధి గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నిధి పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. నిధి పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును ఆశ్చర్య కార్యములు తలుచుకుంటూ ఆయన సన్నిధిలో స్తుతించే కృపను మనకు దేవుడు అనుగ్రహించి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. ఆరాధనలో రెండో పాటగా హల్లెలూయా యేసు ప్రభుని ఎల్లరూ స్తుతించని పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. సూర్య చంద్ర తారలరా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.
అగ్నివడగండ్లర మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులానేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. యువకులరా బిడ్డలరా దేవుని స్తుతించుడి. జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. జీవితమున్ మార్చిన యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులానేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా ప్రభు భక్తులారా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులానేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులానేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని తెలుగులో ప్రశంస చదువుతుంది, ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది, తెలుగులో ప్రశంస చదువుతుంది. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణు ప్రకారము తాను స్వాధ్యబుద్ధి గలవాడగుటకై
తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్లో మగ చదువుతారు. Romans chapter 12, verse 3. For by the grace given to me, I say to you, every one of you, do not think of yourself more highly than you ought, but rather think of yourself with sober judgment, in accordance with the measure of faith God has given you. May God ఆమేన్. bless the word. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో దేవా, ఇది మేమందరము ఈ రీతిగా కూడుకొని ప్రభువా మిమ్మల్ని స్తుతించుట, మిమ్మల్ని ఘనపరచుట, మిమ్మల్ని మహిమపరచుట అనేది కేవలము మీ ప్రణాళిక అయి ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అనుదినము ప్రభువా మీరు మా మధ్యకు వస్తూ మీ యొక్క స్వరాన్ని మాకు వినిపిస్తూ మమ్మల్ని మెట్టుమెట్టుగా మా విశ్వాస జీవితాల్లో మేము వర్ధిల్లులాగున ప్రభువా మీ కృప మాకు చూపిస్తూ నాయనా మీ యొక్క మధురమైనటువంటి స్వరాన్ని, మీ యొక్క సత్య సువార్తను అనుదినము కూడా మీరు మాకు వినిపిస్తూ దేవా మమ్మల్ని బలపరుస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా ఈ రాత్రి తండ్రి మరి మీ యొక్క శ్రేష్టమైనటువంటి లేఖనములను మేము ధ్యానము చేయనయుండగా వాటిలోని మర్మములను మీరే మాకు బోధించమని, వాక్యముఖముగా మాతో మాట్లాడమని, మీ యొక్క వాక్య ప్రత్యక్షతను అనుభవించే కృప నాకు, మాకు, వినుచున్న అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. సాయంకాలపు ఆరాధన కొరకు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఫర్ బై ద గ్రేస్ గివెన్ మీ ఐ సే టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ, do not think of yourself more highly than you ought, but rather think of yourself with sober judgment, in accordance with the measure of faith God has given you. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు మనం ఎంచుకున్నటువంటి మరి సబ్జెక్ట్ ఆఫ్ ది సర్మన్ ఏమిటి అంటే ద మెజర్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క కొలతలు. విశ్వాసము యొక్క కొలతలు. చూడండి, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప శక్తివంతమైనటువంటి అవసరమైనటువంటి ప్రాముఖ్యము కలిగినటువంటి అంశము అది దేవుని యందలి విశ్వాసము. దేవుని యందలి విశ్వాసము. విశ్వాసము ఒక మనిషిని నీతిమంతుడిగా చేస్తుంది. విశ్వాసము దేవుని యొక్క దయా హస్తాన్ని మన మధ్యకు తీసుకురాగలుగుతుంది. విశ్వాసము పరలోకములో ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి మండుచున్న వేడిమి గల అగ్ని గుండములోనికి దిగివచ్చేలా చేయగలుగుతుంది. విశ్వాసము ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడిని సింహముల మధ్యకు దిగి వచ్చేలా చేయగలుగుతుంది. కాబట్టి కొండలను పెకలించగలిగినటువంటి శక్తి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో దేనికైనా ఉందా అంటే అది విశ్వాసమునకు మాత్రమే ఆ శక్తి కలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది
ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్. అనగా ఒక మనిషి పుట్టినటువంటి మనిషి దగ్గర నుంచి, ఒక శిశువుగా ఉన్నప్పటి నుంచి ఒక మనిషి మరణించేంత వరకు కూడా ప్రతి దినము కూడా ఏదైనా ఒక విషయంలో అతను ఎదగగలుగుతాడా, వర్ధిల్లగలుగుతాడా అంటే అది విశ్వాసములోనే మనిషి అంతకంతకు కూడా వర్ధిల్లగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఒక కొలత ఉంటుంది. ప్రతి దాన్ని కూడా ప్రపంచంలో మనము ఏం చేస్తూ ఉంటాం? కొలుస్తూ ఉంటాం. అనుదినము మనము కొన్ని సరుకులు, వస్తువులు కొంటూ ఉంటాం. మన ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు మనము కొంటూ ఉంటాం. మరి ఆ వస్తువులు కొనేటప్పుడు బరువునైతే గనక మనము కిలోలో మెజర్ చేస్తాం, కిలోలలో, కేజీలలో మనం కొలుస్తాం. పొడవుని మీటర్లలో కొలుస్తాం. సమయాన్ని గంటలు, నిమిషములలో మనము కొలుస్తాం. ధనాన్ని రూపాయలలో మనం కొలుస్తాం. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా ఒక కొలత అనేది ఇవ్వబడింది. అలాగే దేవుని రాజ్యంలో కూడా ఒక కొలత ఉంది. ఈ భూమి మీద మనం ఏదైనా కొనుక్కోవాలంటే దేనితో దాన్ని పొందుకోగలుగుతాము? ఉదాహరణకి మనము ఒక సైకిల్ కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, దేనితో కొనుక్కోగలుగుతాం? డబ్బుతో, ధనముతో మనము కొనుక్కోగలుగుతాం. అనగా ధనం ఇస్తే ఆ వస్తువు మన దగ్గరకు వస్తుంది. ఇది ఈ భూ సంబంధమైనటువంటి, భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యవస్థ. భూమి మీద మనకు ఏదైనా కావాలి అంటే మనము కొంత ధనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అనగా ఆ యొక్క వస్తువులను లేదా ధనమును మనము రూపాయల్లో కొలుస్తాం కాబట్టి ఆ వస్తువుకి ఒక వెల ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఇచ్చి మనం ఆ వస్తువుని కొనుక్కుంటాం. మరి దేవుని రాజ్యంలో కూడా ఒక కొలత ఉంది, ఒక మెజర్మెంట్ ఉంది. అనగా భూమి మీద డబ్బు ఎలా అయితే ఉందో దేవుని రాజ్యంలో ఉన్నటువంటి కొలత అదేమిటి అంటే విశ్వాసము. దేవుని దగ్గర నుంచి ఒక విషయం మనము పొందుకోవాలి అంటే మనము డబ్బుతో కొనుక్కోలేము దేవుని దగ్గర నుంచి, కానీ విశ్వాసముతో కొనుక్కోగలుగుతాము, విశ్వాసముతో మనము పొందుకోగలుగుతాము. దేవా నాకు మంచి ఉద్యోగం కావాలి, దేవుడి దగ్గర నుంచి మనం ఇది పొందుకోవాలనుకున్నప్పుడు మనము దేవునికి డబ్బిచ్చి కొనుక్కోలేము. కానీ దేవుని దగ్గర నుంచి మనము శ్రేష్టమైనవి అన్నీ కూడా మనము పొందుకోగలుగుతాం. ఏమిచ్చి అనగా బదులుగా విశ్వాసమును చెల్లించి, విశ్వాసమును ఇచ్చి, విశ్వాసమును మనము వెలగా ఇచ్చి దేవుని దగ్గర నుంచి వరాలు మనము పొందుకోగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకోసమే ఈ రోమీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాటను రోమా సంఘానికి చెప్తున్నారు. ఈ 3వ వచనములో 12వ అధ్యాయము, తనను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. మనకు కావాల్సింది ఈ ఒక్క మాటే. ఇది చాలా పెద్ద సెంటెన్స్ అయ్యింది. అయితే ఇందులోంచి మనకు కావలసినటువంటి మాట ఏమిటి అంటే దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. ఈ మాట ఏం బోధిస్తుంది మనకి? ఏం అర్థమవుతుంది ఈ మాటలో అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా పంచి ఇచ్చాడంట. పంచి ఇచ్చాడు. ఏమిచ్చాడు? విశ్వాస పరిమాణమును దేవుడు తన మరి ఆ పిల్లలందరికీ కూడా విభజించి ఇచ్చాడు. ఈ విశ్వాసం అనేది మనలో పెట్టినవాడు, మనకు ఇచ్చినవాడు,
మనకు దయచేసిన వాడు ఎవరు అంటే దేవుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక కొలత చొప్పున విశ్వాసమును ప్రతి ఒక్కరి హృదయములో పెట్టాడు. ఆయన భూమి మీద ఎలా అయితే మరి అన్నిటికీ కొలతలు ఉన్నాయో, దేవుని రాజ్యంలో కూడా కొలతలు ఉన్నాయి. అవి దేని ద్వారా కొలవబడతాయి అంటే విశ్వాసము ద్వారా కొలవబడతాయి. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ విశ్వాసము ఎవరికి ఇచ్చాడంటే దేవుడు అందరికీ ఇచ్చాడు. అందరికీ కూడా ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము ప్రతి ఒక్కరికి కూడా దేవుడు విభజించి అందరికీ కూడా విశ్వాసమును ఆయన అనుగ్రహించాడు. అయితే దేవుడు ఇచ్చినప్పుడు అందరికీ ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. మీకు అర్థం కావడానికి మనము సిమ్ కార్డ్స్ కొంటూ ఉంటాం. మొబైల్కి యూజ్ చేసేటటువంటి సిమ్ కార్డ్స్ కొంటూ ఉంటాం. ఎయిర్టెల్ సిమ్ కార్డో లేదా జియో సిమ్ కార్డో కొంటాం. ఆ సిమ్ కార్డు మనం కొన్నప్పుడు ఆ సిమ్ కార్డుతో పాటు కొంత బ్యాలెన్స్ కూడా అందులో ఆ యొక్క నెట్వర్క్ కంపెనీ, ఆ మొబైల్ కంపెనీ, ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో, ఎయిర్టెల్ కానివ్వండి లేదా జియో కానివ్వండి, మనము కొన్నప్పుడు దాంతోపాటు ఒక 50 రూపాయలు 100 రూపాయలు అందులో ఫీడ్ చేసి ఇస్తారు. అలాగే మనము కారులకి ఫాస్టాగ్ యూజ్ చేస్తూ ఉంటాం టోల్ గేట్స్ దగ్గర. ఆ ఫాస్టాగ్ కూడా మనం ఆ ట్యాగ్ మనం పర్చేస్ చేసినప్పుడు అందులో ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఫీడ్ చేసి ఇస్తారు. తర్వాత ఆ మొబైల్లో మీరు ఎంత రీఛార్జ్ చేసుకుంటారు, ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఎంత నింపుకుంటారు అనేది ఆయా వ్యక్తుల యొక్క ఇష్టం. 1000 రూపాయలు రీఛార్జ్ చేసుకుని 1000 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. లేదా సంవత్సరానికి సరిపడగా 3000 రూపాయలు ఒకేసారి 4000 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుని సమృద్ధి అయినటువంటి బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. లేదా ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఆటో టాపప్ చేస్తూ ప్రతి నెల కూడా ఆ అకౌంట్ నింపబడేలాగా ఆటో రెన్యువల్, ఆటో టాపప్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే దేవుడు మనుష్యులందరికీ కూడా విభజించి ఇచ్చాడు విశ్వాసమును. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కొంత విశ్వాస పరిమాణమును విభజించి ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఈ విశ్వాసం ఏమవుతుంది మనలో? ఆయన ఒక విశ్వాసపు కొలతనిచ్చేశాడు. అయితే ఆ కొలత దేవుని ద్వారా విభజించి ఇవ్వబడినటువంటి విశ్వాసపు పరిమాణము స్థిరంగా ఉండదు. అది అయితే పెరుగుతుంది లేదా తరుగుతుంది. ఇది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆయా మనుష్యుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కొలత ఎప్పుడు ఒకేలా ఉండదు. దేవుడైతే ఇచ్చాడు అందరికీ సమానముగా, మరి ఆయన చక్కగా విభజించి పంచి ఆయన ఇచ్చేశాడు. ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఆ విశ్వాసము రోజు రోజుకి కూడా పెరుగుతూ బలపడుతూ పరిపూర్ణమవుతూ ఉండవచ్చు, లేదా రోజు రోజుకి అంతగంతకి ఆ పరిమాణము తగ్గిపోతూ సన్నగిల్లిపోతూ బలహీనపడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి విశ్వాసపు కొలతలు అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము ప్రశ్న ఏంటి అంటే, నా విశ్వాసము ఏ కొలతలో ఉంది? నా విశ్వాసము అప్వర్డ్లో ఉందా లేకపోతే డౌన్వర్డ్ మెజర్మెంట్లో ఉందా? నా విశ్వాసపు యొక్క కొలత ఈ రాత్రి ఏమై ఉంది? ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ప్రారంభ విశ్వాసమును కొంత పరిమాణమును ఆయన విభజించి అనుగ్రహించేశాడు. ఉదాహరణకి
బైబిల్ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తూ మరి వస్తున్నటువంటి, అలల మీద నడుస్తూ వస్తున్నటువంటి ఆ సందర్భంలో పేతురు, ప్రభువా వచ్చింది ఎవరు? నీవేనా? ఒకవేళ నీవే అయితే గనక నేను కూడా నీళ్ల మీద నడవగలనా అని ప్రభువుని అడుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎస్ యు కెన్, ఖచ్చితముగా నువ్వు నడవగలవు, రమ్మని చెప్పినప్పుడు పేతురు పడవ దిగి నీటి మీద నడక ప్రారంభించాడు. ఇప్పుడు నడక ప్రారంభించినప్పుడు దేవుడు పేతురికి ఏం చేశాడు? కొంత విశ్వాసపు పరిమాణమును దేవుడు అనుగ్రహించాడు, పేతురికి ఇచ్చాడు. దేవుడు ద్వారా కొంత విశ్వాసమును, ప్రారంభ విశ్వాసమును, విశ్వాసము యొక్క ప్రారంభ కొలతను దేవుడు పేతురికి అనుగ్రహించాడు. కాబట్టి నీళ్ల మీద నడవడానికి సాహసం చేయగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసం? దేవుడు ఆల్రెడీ కొంత ప్రారంభ విశ్వాసాన్ని అతనికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు విశ్వాసము ఇవ్వకుండా, దేవుడు ఒకవేళ నీకు కానీ నాకు కానీ ప్రారంభ విశ్వాసమును ఆయన విభజించి విశ్వాస పరిమాణమును మనకు ఇవ్వకుండా ఉంటే మనము గొప్ప కార్యములకు పూనుకోలేము. నీళ్ల మీద నడవడం అనేది గొప్ప కార్యమా లేకపోతే సాధారణమైన కార్యమా? గొప్ప కార్యం. నీళ్ల మీద ఎవరు నడవలేరు, దేవుడు మాత్రమే నడవగలుగుతున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు చేసినటువంటి ఆ కార్యమును సహితము పేతురు చెయ్యడానికి పూనుకోగలిగాడు అంటే దానికి కారణము దేవుడు అనుగ్రహించినటువంటి ప్రారంభ విశ్వాస పరిమాణము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒక గొప్ప కార్యము నీ ద్వారా దేవుడు జరిగించాలి అంటే నీకు విశ్వాసమును ఇవ్వకుండా దేవుడు నీకు ఏ పని కూడా అప్పజెప్పడు. మనము పోనీ మన పిల్లలకే చూడండి, ఏదైనా ఒక పని చెప్తున్నాం అనుకోండి, ఆ పని ఎలా చెయ్యాలి, ఆ పని తాలూకు విధానం ఏమిటి, ఆ పని నువ్వు చెయ్యగలవు అని ధైర్యం చెప్పి వాళ్ళలో విశ్వాసాన్ని నింపి అప్పుడు ఆ పని వాళ్ళ చేతికి అప్పచెప్తాం మనం. అలాగే దేవుడు కూడా గొప్ప కార్యాలు మనకు అప్పచెప్పాలి అంటే ఆయన ముందు విశ్వాసమును ఇవ్వకుండా ఎవరికి కూడా గొప్ప కార్యాలు ఆయన అప్పచెప్పడు. ఇప్పుడు నువ్వు రా అని చెప్పగలిగాడు దేవుడు అంటే ఆ గొప్ప కార్యము చెయ్యడానికి పేతురును దేవుడు అనుగ్రహించాడు, అనుమతించాడు. నీళ్ల మీద నడవడానికి పేతురుని దేవుడు అనుమతించాడు, రా అని పిలవగలిగాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రారంభ విశ్వాసము పనిచేస్తూ ఉంది పేతురులో. కాబట్టి చక్కగా సముద్ర మధ్యములో ఆ పడవ నుంచి దిగి అలల మీద తన పాదములు ఉంచి నడవగలిగాడు. కాబట్టి ఇప్పుడు పేతురు నడవడానికి కారణమైంది ఏమిటి? ప్రారంభ విశ్వాసం, దేవుడిచ్చినటువంటి విశ్వాసపు పరిమాణము, విశ్వాసపు కొలత. ముందుకెళ్లే కొద్దీ మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి 31వ వచనంలో గాలిని చూచి భయపడి ఈయన ఏం చేశారంటండి? గాలిని చూచి భయపడి మరి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అన్నటువంటి మాట చూడండి, అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇప్పుడు ఈ ప్రారంభ విశ్వాసము, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రారంభ విశ్వాసపు కొలత,
విశ్వాసపు పరిమాణము పేతురులో పెరిగిందా తరిగిందా? తరిగింది. కాబట్టి మనలో కూడా నువ్వెంత బలవంతుడైన విశ్వాసివి కావచ్చు, నువ్వెంత కొండలను పిండి చేయగలిగినటువంటి భక్తి కలిగినటువంటి విశ్వాసివి అయి ఉండవచ్చు, అయితే నీలో విశ్వాసము ఎప్పుడూ ఒకేలా ఉండదు. దేవుడు అందరికీ విశ్వాస పరిమాణమును విభజించి ఒక్కొక్కరికి దేవుడు విశ్వాసాన్ని ఇచ్చాడు. అయితే ఇవ్వబడినటువంటి ఆ విశ్వాసము అనుదినము అంతకంతకు పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? ఇప్పుడు పేతురు గారిలో దేవుడిచ్చినటువంటి ప్రారంభ విశ్వాసము తగ్గడానికి కారణం ఏమిటి? గాలిని చూచి భయపడి. కాబట్టి దేవుడు మనలో ఉంచినటువంటి విశ్వాసము ఎప్పుడు తగ్గిపోతుంది అంటే భయము మనలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రారంభ విశ్వాసము మనలో తగ్గిపోతుంది. రెండోది, ఎప్పుడైతే సందేహము, అనుమానము, మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో, ఓడిపోతానేమో, ఎప్పుడైతే సందేహము, భయము, అనుమానము మన హృదయంలో వస్తాయో దేవుడు నీలో ఉంచినటువంటి ప్రారంభ విశ్వాసము తరిగిపోతుంది. అలాగే విశ్వాసం ఎప్పుడు తరిగిపోద్ది, విశ్వాసం ఎప్పుడు తగ్గిపోద్ది అంటే పరిస్థితులను ఎక్కువగా చూసినప్పుడు, పరిస్థితుల వైపు చూసినప్పుడు, లోకం వైపు చూసినప్పుడు, మన చుట్టూ ఉన్న శ్రమల వైపు చూసినప్పుడు, కష్టాల వైపు చూసినప్పుడు, అప్పుడేమవుద్దంటే పరిస్థితులను మనము చూసినప్పుడు మన విశ్వాసము తగ్గిపోతుంది. అందుకే ప్రభువారు తన సొంత శిష్యుడైనటువంటి పేతురును పట్టుకుని అల్ప విశ్వాసి అంటున్నాడు. కాబట్టి విశ్వాసంలో కొలతలున్నాయా? ఉన్నాయి. విశ్వాసములో కొలతలున్నాయి. విశ్వాసములో మెజర్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ పేతురు ప్రారంభంలో మరి దేవుడిచ్చినటువంటి విశ్వాసంతో ఉన్నాడు, తర్వాత అల్ప విశ్వాసిగా మారిపోయాడు. దేన్ని బట్టి? భయమును బట్టి, సందేహమును బట్టి, పరిస్థితులను బట్టి అతనిలో ఉన్నటువంటి విశ్వాసమును కోల్పోయి అల్ప విశ్వాసిగా మారిపోయినప్పుడు మనం ఏం చెప్పాం? ఒక 100 రూపాయల వస్తువు మనం కొనుక్కోవాలి అంటే 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. 100 రూపాయలు మనం ఇస్తే ఆ వస్తువు మనకి ఇస్తారు. 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 50 రూపాయలు ఇచ్చామనుకోండి, ఆ వస్తువు వాళ్ళు మనకి ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ నీళ్ల మీద నడవడానికి అవసరమైనటువంటి విశ్వాస పరిమాణము యేసుకి ఇవ్వాలి పేతురు. అప్పుడే దేవుడు అదిస్తాడు బదులుగా. ప్రారంభంలో నడిచాడు, ఎందుకని? అది ఇచ్చాడు. నీళ్ల మీద నడవడానికి అవసరమైనంత విశ్వాసమును ట్రాన్స్ఫర్ జరగాలి. అక్కడ పేతురు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారికి విశ్వాసము ట్రాన్స్ఫర్ అయితే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి నీళ్ల మీద నడవగలిగే శక్తి పేతురుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. చక్కగా నడవగలిగాడు. యేసును చూసినంత వరకు నడవగలిగాడు. విశ్వాసము కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రభు దగ్గర నుంచి నీళ్ల మీద నడిచే కెపాసిటీ, పవర్ టు వాక్ ఆన్ ద వాటర్స్ ప్రభువారి దగ్గర నుంచి పేతురులోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే మధ్యలో ఎప్పుడైతే అలలను చూశాడో అతనిలోనికి భయం వచ్చింది, మునిగిపోసాగాడు. ఇక కేకలు వేయడం మొదలుపెట్టాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు అని చెప్పి. కాబట్టి నీలో ఉన్నటువంటి విశ్వాసపు పరిమాణము
నీ సమస్యలను నువ్వు ఎక్కువ పరిమాణంలో విశ్వాసము కలిగి ఉంటే నీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. నీ దగ్గర ఉన్న విశ్వాస పరిమాణము తక్కువగా ఉందనుకోండి, నీ సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. మన దగ్గర 1,00,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఒక టీవీ కొనడానికి వెళ్ళాం. అక్కడ ఏదో ఒక ఎల్ఈడి టీవీ, ప్లాస్మా టీవీ ఒక 50,000 60,000 రూపాయలు చెప్తున్నారు. అది మనకు పెద్ద ఎక్కువ రేట్ అనిపించదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఉన్నాయి. 60,000 రూపాయల టీవీ అన్నారు, వెంటనే ఓకే ఇచ్చేసేయండి అని చెప్తాం. కానీ మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, మనం కొనాలనుకున్న టీవీ 5 లక్షలు ఉంది. అప్పుడు ఆ టీవీ యొక్క రేటు మనకు ఎలా కనబడుద్ది? పెద్దదిగా కనబడుద్ది. విశ్వాసము తగ్గినప్పుడు సమస్యలు కూడా పెద్దవిగా కనబడతాయి. చిన్న చిన్న సమస్యలు కూడా భయపెట్టేస్తుంటాయి. అసలు సమస్యగా చెప్పడానికి అర్హత లేనటువంటి సమస్యలు కూడా మన ముందు విలయ తాండవం చేస్తూ ఉంటాయి. దేన్ని బట్టి? మనకున్నటువంటి అల్పమైన విశ్వాసమును బట్టి. కాబట్టి ఇక్కడ దేవుడు అందరికీ ఒక్కొక్కరికి ఆయన ఏం చేశాడంటే విభజించి ఇచ్చిన విశ్వాసపు కొలత ప్రకారముగా ప్రతి విశ్వాసకి కూడా దేవుడు ఒక కొలత ఇచ్చాడు, విశ్వాసపు కొలత ఇచ్చాడు. విశ్వాసాన్ని దేవుడు విభజించి ఇచ్చాడు. సో మొదటిది ప్రారంభ విశ్వాసం చూసాం, రెండవది అల్ప విశ్వాసం చూసాం, అలాగే మూడవది పెరుగుతున్నటువంటి విశ్వాసం. తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోని సంఘమునకు రాస్తూ వారికి చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ తెస్సలోనీయులారా, మీ గురించి నేను ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ తెస్సలోని సంఘాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీ అందరిలో అనుదినము విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుచున్నది. కాబట్టి విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. పేతురు గారిలో విశ్వాసం తగ్గడం చూసాం. ఇక్కడ తెస్సలోని సంఘంలో విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. విశ్వాసం ఎప్పుడు పెరుగుతుంది? విశ్వాసము పెరగాలంటే ఏం చేయాలి? విశ్వాసము పెరగాలంటే దేవుని వాక్యమును మనము ప్రతిరోజు ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యమును వినాలి. వినుట వలన మనకు విశ్వాసము దేవుని మాటలు వింటుంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి భయంకరమైనటువంటి కరోనా లాంటి సమయంలో చూడండి, ఆ మాటలు వింటుంటే టీవీలు చూస్తూనే ఎంతమంది చచ్చిపోయారు, గుండె ఆగిపోయి చచ్చిపోయారు టీవీలు చూస్తూ. ఎందుకని? వినేటటువంటి మాట, చూసేటటువంటిది లేదా చదివేటటువంటి వార్తలు ఇవన్నీ కూడా మన మీద ప్రభావము చూపిస్తాయి. మనము దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు ఆ వాక్యము మనలో విశ్వాసమును అభివృద్ధి చేస్తుంది. దేవుని వాక్యమును మనం వింటున్నప్పుడు ప్రతిరోజు తెహిల్లా మినిస్ట్రీస్లో మరి ఒక గంటన్నర సమయం అందరూ కూడా దేవుని వాక్యమును వింటున్నప్పుడు, మీకు తెలుసో తెలీదో, మీరు డైరెక్ట్గా కొలవలేరు. కాబట్టి ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందనుకోండి, థర్మామీటర్ తీసుకొస్తే ఆ జ్వరం ఎన్ని డిగ్రీస్ ఉందో మనకు తెలిసిపోతుంది. టెంపరేచర్ మనకు వెంటనే చెక్ చేసేస్తాం.
కానీ మీకు తెలియకుండా మీ హృదయాలలో, మీ ఆధ్యాత్మిక జీవితాలలో విశ్వాసము నానాటికి ఏమవుతుందంట? తెస్సలోని సంఘములో ఎలా అయితే విశ్వాసము అభివృద్ధి పొందుచున్నదో దేవుని కృపను బట్టి ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట నేను చెప్పడానికి ఇష్టపడతాను. తెహీలా సంఘములో నానాటికి విశ్వాసము అభివృద్ధి పొందుచున్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి విశ్వాసం పెరగాలంటే వాక్యము, విశ్వాసం పెరగాలంటే ప్రార్థన, విశ్వాసం పెరగాలంటే పరీక్షలు కూడా మన జీవితంలో రావాలి. పరీక్షలు వచ్చినప్పుడు కూడా మనము విశ్వాసంలో మరి బలముగా ఎదగగలుగుతాం పరీక్షల గుండా మనం వెళ్ళినప్పుడు. అలాగే విశ్వాసం పెరగాలంటే విధేయత ఉండాలి. దేవునికి లోబడేటటువంటి గుణం ఉన్నప్పుడు విశ్వాసము అంతకంతకు 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 కూడా వృద్ధి పొందును, వర్ధిల్లును, పెరుగును. మరి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు మొదట అందరూ భయపడిపోయారు కదా. భయం 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 భయం. యేసుక్రీస్తుని సిలువేసి చంపేశారు. ఎలాగా? ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి? సార్వత్రిపు సంఘము యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ప్రణాళిక ఏంటి? శిష్యులంతా కూడా భయంతో వణికిపోయారు. కానీ మరి తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారు, విశ్వాసములో వారు వర్ధిల్లారు, ప్రపంచాన్ని తల్లకిందులు చేసేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో కొలతలుంటాయి సుమీ. నా విశ్వాసం ఎప్పుడూ ఒకేలా ఉందండి, ప్రభువును నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా విశ్వాసంలో మార్పు లేదండి అని అనకండి. విశ్వాసము మారుతూ ఉంటుంది, విశ్వాసము పెరుగుతూ ఉంటుంది, విశ్వాసము తగ్గుతూ ఉంటుంది. తగ్గకుండా పెరిగేలాగా మనం చూసుకోవాలి. ప్రతిరోజు కూడా మన విశ్వాసము అంతకంతకు అంతకంతకు పెరిగేలాగా మనం చూసుకోవాలి. అలాగే విశ్వాసంలో ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే, అల్ప విశ్వాసాన్ని చూసాం, పెరుగుతున్న విశ్వాసాన్ని చూసాం. ఇప్పుడు బలమైన విశ్వాసం అనేది ఒకటి ఉందండి. బలమైన విశ్వాసం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, రోమా పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. విశ్వాసమును వలన బలమునొందెను. ఇదే విశ్వాసం బలమైనటువంటి విశ్వాసం. అనగా వాగ్దానము చేసినటువంటి దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించేటటువంటి విశ్వాసము ఏదైతే ఉందో ఇది బలమైన విశ్వాసం. పరిస్థితులు ఏమైనా కానివ్వండి, పరిస్థితులు నా మీద ప్రభావాన్ని చూపించలేవు. నా కంటి ముందు కనిపించేటటువంటి దృశ్యములైనవి నా మీద ప్రభావము చూపించలేదు. ఎందుకంటే నా విశ్వాసము వాగ్దానము చేసినటువంటి దేవుని యొక్క సామర్థ్యము మీదనే ఉన్నది. బలమైన విశ్వాసం ఇది, బలమైనటువంటి విశ్వాసం. అంతే. 100 సంవత్సరాల వయసులో మృతతుల్యమైపోయినటువంటి శరీరముతో సారమ్మ మరి గర్భము మృతతుల్యమైపోయినప్పుడు వారి యొక్క బాడీ సహకరించినప్పుడు, శరీరము సహకరించినప్పుడు కూడా విశ్వాసముతోటి వాగ్దానము చేసినటువంటి దేవుడు ఖచ్చితముగా నాకు సంతానమును అనుగ్రహిస్తాడు. ఇది ఏ విశ్వాసం అంటే బలమైనటువంటి విశ్వాసం, మనుష్యుల మేధస్సుకు అందనటువంటి విశ్వాసం. ఒరే చెప్పిన ఆయన ఎలాగో చెప్పుంటాడు, కనీసం వినేవాడికి నీకన్నా ఉండాలి కదరా అంటారు కొన్నిసార్లు. ఆయన ఎవరో ప్రత్యక్షమయ్యి ఆయన స్వరం నీకు వినిపించింది అంటున్నావు. ఒకవేళ
మన వాడుక భాషలో అబ్రహాము గనక దేవుడు తనతో చెప్పినటువంటి మాటలను ఆ ఇరుగింటికో పొరుగింటికో వెళ్ళి చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఆ చెప్పిన ఆయనకి చెప్పుండొచ్చు, కానీ కనీసం వినేవాడికి నీకు ఉండాలి కదరా. నీ వయసు ఎంత, నీ శరీరం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, నీకు సంతానం ఏమిటి? పరిస్థితులను చూడదు బలమైన విశ్వాసం. దృశ్యమైన వాటిని లక్ష్యము కూడా చేయదు బలమైనటువంటి విశ్వాసం. నాకు అవన్నీ తెలీదు, నా దేవుడు చెప్పాడంటే నాకు ఇస్తాడంతే. నా దేవుడు నాతో చెప్పాడు అంటే నాకు ఇస్తాడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆ యొక్క బలం ఏదైతే ఉందో, ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, బలమైనటువంటి ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, అది అబ్రహాముకు నీతిగా ఎంచబడెను. అబ్బా, ఎంత అద్భుతం అండి! విశ్వాసము నీతిగా మారిపోయింది. ఇప్పుడు అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతుడు కాలేదు, కానీ దేవుని అందించినటువంటి నమ్మకమును బట్టి, బలమైన విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసమును బట్టి అతడు నమ్మాడు. దేవుడు అతనిని దానికి నీతిగా దేవుడు ఎంచాడు. ఆ నమ్మకమును బట్టి దేవుడు ఏం చేశాడంటే అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును కూడా, అబ్రహాముకే కాదు, విశ్వాసము నీతిగా మారింది. అబ్రహాము జీవితంలో మాత్రమే కాదు, కానీ ఆ ఆఫర్ ఈ రోజుకి నీకు అవైలబుల్గా ఉంది, నాకు అవైలబుల్గా ఉంది. అబ్రహాము యొక్క విశ్వాసము నీతిగా ఎలా మారిపోయిందో, ఈరోజు మృతులలో నుండి ప్రభువైన యేసును లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఏ విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడో, నీతిమంతుడిగా మారగలిగాడో, మరి యేసుక్రీస్తు ప్రభువును బట్టి, ఆయన యందలి విశ్వాసమును బట్టి నువ్వు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి విశ్వాసములో ప్రారంభ విశ్వాసం అనగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాసం. రెండవది అల్ప విశ్వాసం, పరిస్థితులను చూసి, భయాన్ని చూసి మరి తగ్గిపోయేటటువంటి విశ్వాసం ఉంది. అలాగే పెరుగుతున్న విశ్వాసాన్ని తెస్సలోని సంఘంలో, మీ సంఘాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెప్తున్నానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే మీరు విశ్వాసములో అభివృద్ధి పొందుచున్నారు. కాబట్టి అభివృద్ధి చెందే విశ్వాసం ఉంది, బలహీనపడిపోయే విశ్వాసం ఉంది, బలమైన విశ్వాసం ఉంది. ఈ బలమైన విశ్వాసము దేవుని యొక్క వాగ్దానములను మన జీవితంలో నెరవేరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, వాగ్దానములు అన్నీ నిజమైనటువంటివే. వాగ్దానములు అన్ని ప్రామిసెస్ కూడా, అన్ని వాగ్దానములు కూడా మనము రిడీమ్ చేసుకోవచ్చు, మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే వాగ్దానము నీ జీవితంలో నీవు తలగా ఉందువు గాని తోకగా ఉండవు అన్న వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి? కొనుక్కోవాలి. దేంతోటి? విశ్వాసంతో. ఈ వాగ్దానము దేవుడు నాకు అనుగ్రహించాడు, ఈ వాగ్దానము చేసినటువంటి దేవుడు దీనిని నా జీవితంలో నెరవేర్చగల సమర్థుడు అని నమ్మేంత విశ్వాసము నీ దగ్గర ఉంటే, బలమైన విశ్వాసం ఉంటే, ఖచ్చితంగా ఆ అన్లాక్ అవుతుంది. ఆ బాక్స్, ఆ ప్రామిస్ బాక్స్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ అన్లాక్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము అన్లాక్ చేసుకున్నాడు. మరి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము మారిపోయాడు.
సో ప్రారంభ విశ్వాసము, బలహీనపడిన విశ్వాసము, అభివృద్ధి చెందుతున్న విశ్వాసము, బలమైన విశ్వాసము, ఐదవది గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం. విశ్వాసాల్లో ఇన్ని రకాలు ఉంటాయా అండి? ఎస్. ఇంతకాలం మేము విశ్వాసం ఉండాలి, దేవుడి మీద విశ్వాసం ఉండాలంటే ఏదో ఒకటే విశ్వాసం అనుకుంటున్నాం. గొప్ప విశ్వాసము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నెవరికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, మరి ఈ విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసం అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు ప్రభువునే ఆశ్చర్యపోయేలా చేసేసినంత విశ్వాసం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఆ మాట విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, కాబట్టి నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట చెప్పయ్యా చాలు, నీ నోటి నుంచి ఒక మాట అంటే చాలు. నువ్వు ఇక్కడ ఈ నిమిషంలో, ప్రభువా, నీ నోటి నుంచి స్వస్థత కలుగునుగాక అని ఒక మాట నువ్వు రిలీజ్ చేస్తే, అక్కడ ఇంటిలో రోగముతో పడి ఉన్నటువంటి, పక్షవాయువుతో మంచము మీద పడి ఉన్నటువంటి నా దాసుడు లేచి కూర్చుంటాడు. ఎంత గొప్ప విశ్వాసం! వెంటనే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడిపోయి వెంట వచ్చుచున్న వారిని చూచి, వెనకాల ఉన్న వాళ్ళందరినీ చూచి, ఈ శతాధిపతిని చూపిస్తూ, ఇజ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అమ్మా, ఇంత విశ్వాసం ఇంతవరకు నేను భూమి మీద ఇజ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం నేను ఇంతవరకు నా కనులతో చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం! ఎంత గొప్ప విశ్వాసం అంటే దేవుడినే ఆశ్చర్యపరిచేంత విశ్వాసం. ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు నేను చూడలేదు, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అంటున్నాడు. నేను వీళ్ళలో చూడలేదు, నేను వాళ్ళలో చూడలేదు, నేను వీళ్ళలో చూడలేదు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. మన విశ్వాసాన్ని ఎవరు చూస్తారులే అనుకుంటాం మనం. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక కనబడని పదార్థం కదా, అది ఎవరికి కనబడుద్దులే అనుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? ఇజ్రాయేలీలలో ఇంత విశ్వాసము నేను చూడలేదు అంటున్నాడు. అంటే ఆయన చూస్తున్నాడు, విశ్వాసాన్ని గమనిస్తున్నాడు, విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప విశ్వాసము వేరే ఎక్కడా కూడా కనబడలేదు కాబట్టి ఆశ్చర్యపోయాడు. ఊరకనే ఆశ్చర్యపోతారంటండి ఎవరైనా? ఆశ్చర్యపోయాడు ఆయన. గొప్ప విశ్వాసం ఇది. కాబట్టి ఇక వెంటనే నీ విశ్వాసము నువ్వు ఏదైతే చెప్పావో అదే జరుగును నువ్వు బయలుదేరి వెళ్ళమన్నప్పుడు. వెంటనే మరి అక్కడ కార్యము జరగడం మనం చూస్తాం. వెంటనే మరి ఆ యొక్క దాసుడు స్వస్థపరచబడ్డం, ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థపరచబడ్డం.
అంటే ఇప్పుడు నిజంగా గొప్ప విశ్వాసమా కదా ఇది? విశ్వాసముతో ఈ శతాధిపతి ఒక మాట పలికాడు. మాట చెప్పయ్యా చాలు, నువ్వు అక్కడ దాకా ప్రయాణం చేసి రావడం ఎందుకు? నా దాసుడు ఎంత, అతనుకున్న రోగం ఎంత, దాని విలువ ఎంత? నువ్వు బయలుదేరి రావలసినంత విలువైనటువంటి ఖరీదైనటువంటి రోగమేమీ కాదు అది. మాట సెలవు అంతే, ఒక్క మాట, వాడక్కడ బాగుపడిపోతాడు. వెంటనే అలాగే జరిగింది. ఆ గడి అయందే వాడు స్వస్థతను అందేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రతిరోజు మనము దేవుని మాటలు ఎందుకు వింటున్నాము అంటే మన విశ్వాసములో బలపడ్డానికి, మన విశ్వాసములో అంతకంతకు వర్ధిల్లడానికి, అల్ప విశ్వాసములో పడిపోకుండా బలమైన విశ్వాసము కలిగి ఉండడానికి, గొప్ప విశ్వాసమును మనము పొందుకోవడానికి ప్రతిరోజు దేవుని మాటలు మనము వింటున్నాము. ఇక్కడ శతాధిపతిలో గొప్ప విశ్వాసం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్చర్యపరిచినటువంటి ఇంకొక గొప్ప విశ్వాసము ఎవరు? కనానీయురాలైనటువంటి ఒక స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి కనాను స్త్రీ, దెయ్యము పట్టినటువంటి కుమార్తె ఎంతగానో మరి బాధపడుతుందయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొదట నిరాకరిస్తారు. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా ప్రాధేయపడి గోజాడి యేసుక్రీస్తు ప్రభువా అని పిలిచి ఆయనకు మ్రొక్కి ఆమె అడిగినప్పుడు, నాకు సహాయం చేయమని అడిగినప్పుడు, ఆమె మాటలకి పిల్లలకు పెట్టేది కుక్క పిల్లలకు పెట్టుట యుక్తము కాదు అని ప్రభువారు చెప్పినప్పుడు, నిజమే ప్రభువా, కుక్క లాంటి దాన్నే ప్రభువా, కుక్క పిల్ల లాంటి దాన్నే ప్రభువా, కానీ కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలను తింటాయి కదా ప్రభువా, అలాగా పడిపోయిన ముక్కలనైనా మాకు అనుగ్రహించమని తగ్గించుకొని కంప్లీట్ హంబుల్నెస్ తోటి యేసుక్రీస్తు ప్రభువు ఎదుట సాగిలపడి మ్రొక్కి మరి సహాయం చేయమని అడిగినప్పుడు అప్పుడు ప్రభువారు అన్నారు, అబ్బా ఇంత నిరాకరించినా కూడా ఎంత విశ్వాసం చూపిస్తున్నావమ్మా నువ్వు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే. ఎవరిచ్చారండి సర్టిఫికెట్? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్టిఫికేషన్ ఇస్తున్నారు ఈ కనాను స్త్రీకి. నీ విశ్వాసము గొప్పదే అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి భూమి మీద గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఉంటాయి కదా, ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. అలాంటి ఒక అచీవ్మెంట్ ఇప్పుడు కనాను స్త్రీకి వచ్చేసినట్టే. ఇది మనుష్యులు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్ కాదు, నీ విశ్వాసము గొప్పదే ప్రభువారే చెప్తున్నారు. కాబట్టి ఈ గొప్ప విశ్వాసానికి ఉండే లక్షణాలు ఏంటి? విధేయత, వినయం. కుక్కతో పోల్చినా కూడా అవును ప్రభువా, కుక్కనే ప్రభువా, కుక్కనే, పనికిరాని కుక్కను నేను, కానీ ఆ కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుంచి జారి పడినటువంటి మొక్కల్ని తింటాయి కదా ప్రభువా. ఏంటి, నా కూతురికి దెయ్యం పట్టి నువ్వేదో ప్రభువు అని స్వస్థత ఇస్తావని నీ దగ్గరికి వస్తే నన్ను కుక్కతో పోలుస్తావా అని కొంతమందికి ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తాయి. మనుషులు చూడండి, జస్ట్ అలా ఒక చిన్న మాటకి ట్రిగ్గర్ అయిపోతారు. చిన్న మాటకి ట్రిగ్గర్, ఆ చిన్న మాటకి ట్రిగ్గర్ అయిపోవడం వల్ల గొప్ప పనిని పోగొట్టుకుంటారు.
ఆమె వినయాన్ని చూపించింది, విధేయతను చూపించింది. ఎస్, నువ్వు నన్ను కుక్కన్నా ఏమన్నా పర్వాలేదు, కానీ నీవు నా కూతురికి ఉన్నటువంటి ఆ మాయ రోగమును, పట్టిన దెయ్యమును విడిపించగల సమర్థుడు అని నేను నమ్ముతున్నాను. ఒక్క మాట సెలవివ్వు. ఆ గడియలోనే ఆమె స్వస్థత నొందెను. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఈ యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి. వినయం, తగ్గింపు, విధేయత, పట్టుదల. శిష్యులు వచ్చారు, బోధకుడా ఈమె మన వెనకాలే కూడా వస్తుందయ్యా, కొంచెం ఆమెకి ఏదైనా చేసి నువ్వు పంపించవచ్చు కదా అని శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, అంతకుముందే ఆయన పిలిచింది ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఎలా ఉంటుంది పరిస్థితి? దావీదు కుమారుడా, ప్రభువా కరుణించు అన్నా కూడా ఆమె వంక కూడా చూడకుండా, గుడ్డివాడు కేకేస్తేనేమో ఆగిపోయాడు దేవుడు. భర్తమై దావీదు కుమారుడా అనగానే అక్కడ నిలిచిపోయాడు. ఇక్కడ ఈ కనాను స్త్రీ దావీదు కుమారుడా కరుణించు అంటే ఆమె వంక కూడా చూడకుండా, ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను ఇగ్నోర్ చేసి ప్రభువు ముందుకెళ్ళిపోయాడు. అయినా వెంబడిస్తానే ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి ఈయన? ఇంక ఈయన్నేం అడుగుతాంలే అని వదిలేయలేదు, వెంబడిస్తానే ఉంది. చివరికి శిష్యులు రంగంలోకి దిగారు. మన వెంబడి వస్తుందయ్యా, కేకలేస్తుందయ్యా, ఈమెను మరి పంపివేయి ఏదోటి చేసి అని అన్నప్పుడు, ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవ్వరి యొద్దకును నేను పంపబడలేదు. నో, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కాదు నేను చేయడానికి వచ్చింది, ఇజ్రాయేలు ఇంటి వారై నశించిపోవచ్చున్నటువంటి ఆ గొర్రెల యొద్దకే నేను వచ్చాను, కానీ వీళ్ళందరికీ చేయడానికి రానప్పుడు అప్పుడు ఆమె ప్రాణం ఆగిపోయి ఉండాలి. దావీదు కుమారుడా అని పిలిచినప్పుడు ఈయన ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు శిష్యులు వెళ్ళి చెప్తే నో నేను చేయను అంటున్నాడు. ఇంకెందుకులే, ఈయన కఠిన హృదయం ఎలా ఉంది, ఈయనది వద్దులే అని చెప్పి వెనక్కి తిరగల. మరలా వచ్చింది ఆమె. మరలా వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇక వదిలేలా లేదని అప్పుడు ఆయన ఈ మాట అన్నప్పుడు, కుక్కనే ప్రభువా నేను అని చెప్పి తగ్గించుకొని మరి ఆ స్వస్థత, గొప్ప కార్యాలు జరగాలంటే గొప్ప విశ్వాసం కావాలి. మనము గొప్ప కార్యాలు కోరుకుంటూ ఉంటాం ప్రతిరోజు, కానీ దానికి తగిన గొప్ప విశ్వాసం, వినయము కలిగి, విధేయత కలిగి, లోబడే స్వభావము కలిగి, పట్టుదల కలిగి, దేవుని యొక్క వాగ్దానము మీద సంపూర్ణమైన నమ్మకము కలిగి, వాగ్దానము చేసినటువంటి దేవుడు దానిని నా ఎడల నెరవేర్చుటకు సమర్థుడని మనము విశ్వసించగలిగితే, గొప్ప విశ్వాసమును కలిగి ఉండగలిగితే గొప్ప కార్యాలు జరిగిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే కార్యములతో కూడిన విశ్వాసం ఉందంటండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదవగలిగితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఎస్, చూడండి, ఇక్కడ క్రియలతో కూడినటువంటి విశ్వాసం ఉంది. చాలా మందిలో విశ్వాసం ఉంటుంది, అయితే క్రియలు ఉండవు. విశ్వాసం ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ బోధిస్తోంది. మహాభయంకరమైనటువంటి ఒక జలప్రళయము రాబోతుంది. కాబట్టి నిన్ను నీ కుటుంబమును రక్షించుకొనుటకు ఒక ఓడను చేసుకొనమని నోవాహుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంది.
విశ్వాసం ఉన్నది కాబట్టే ఆ విశ్వాసము క్రియారూపకముగా దాన్ని ఏం చేశాడంటే వెంటనే ఓడను చేయడం ప్రారంభించాడు. వర్షం వస్తుందన్నాడు, మరి 1 సంవత్సరం అయింది, ఓడను చేస్తానే ఉన్నావు. 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, చినుకైనా రాలేదు కదా, ఒక చినుకు కూడా రాలేదు కదా. అలాంటప్పుడు ఇంకెందుకు లేని అల్ప విశ్వాసములోనికి అతను వెళ్లకుండా అతని విశ్వాసము, అతని నోవాహులో ఉంచబడిన ప్రారంభ విశ్వాసము, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము నోవాహులో అంతకంతకు అది బలమైన విశ్వాసమై, అది అభివృద్ధి చెందుతున్న విశ్వాసమై, అది గొప్పదైన విశ్వాసమై, చివరికి అది క్రియలతో కూడినటువంటి విశ్వాసముగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రియలతో కూడినటువంటి విశ్వాసము. మనకి ఇంకా సమయం లేదు, ఇక్కడ చాలా డీటెయిల్డ్గా రాయబడింది యాకోబు పత్రికలో. ఈ విశ్వాసము, మరి నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక అక్కడ నుంచి మరి దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకు సమయం లేదు కాబట్టి మనము నెక్స్ట్ 7వది పరిపూర్ణమైన విశ్వాసం. ప్రారంభ విశ్వాసము, అల్పమైన విశ్వాసం చూసాం, మరి అభివృద్ధి చెందే విశ్వాసాన్ని చూసాం, బలమైనటువంటి విశ్వాసాన్ని చూసాం, గొప్పదైనటువంటి విశ్వాసాన్ని చూసాం, క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని చూసాం. ఇప్పుడు 7వది పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? అబ్రహాము. ఈ విశ్వాసము, క్రియల వలన విశ్వాసము పరిపూర్ణమైపోయింది. ఇక్కడ నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకుని వచ్చి బలి అర్పించమన్నప్పుడు, ఇప్పుడు అలాగే ప్రభువా అని విన్నట్టు కూర్చునుంటే ఇతని విశ్వాసము పరిపూర్ణ విశ్వాసము అయ్యేది కాదు. ఈయన విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి క్రియలతో కూడుకున్న విశ్వాసము, ఆ విశ్వాసము యొక్క పరిపూర్ణ స్థితి అబ్రహాములో మనం చూస్తాం. అందుకే ఈ యొక్క క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది. అనగా ఆయన బలి అర్పించేశాడు. అతని క్రియలను బట్టి అతడు బలి అర్పించెను. యాక్చువల్లీ అర్పించబోతుండగా ప్రభు ఆపేశాడు. కానీ అతని విశ్వాసము పరిపూర్ణ విశ్వాసము గలవాడై క్రియల మూలముగా ఇప్పుడు అతడు బలి అర్పించెను అని వ్రాయబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా విశ్వాసము ఎలా ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇప్పుడు ఈ పరిపూర్ణమైనటువంటి విశ్వాసపు స్థాయికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పరీక్షింపబడిన విశ్వాసం. నీ విశ్వాసంలో నువ్వు మెట్టు ఎక్కుతూ ఉండాలంటే నీ విశ్వాసముకి, మరి వాళ్ళ విశ్వాసానికి ప్రభువారు సర్టిఫికెట్ ఇచ్చేసాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదని. మరి నీ విశ్వాసానికి నా విశ్వాసానికి కూడా ఒక సర్టిఫికేట్ రావాలి అంటే పరీక్షలు రావాలి మన జీవితంలో. పేతురు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చూసాం, ఇప్పుడు అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని చూస్తాం. ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఈ విశ్వాసము పరీక్షల గుండా వెళుతుంది. ఈ విశ్వాసము మరి శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మీకు మహిమయు, మీకు ఘనతయు కలుగుటకు కారణమగును.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి శోధనలు వస్తే మనం కంగారు పడిపోతాం. కానీ నీకు మెప్పు రావడానికే, నీకు ఘనత రావడానికే, నీకు మహిమ రావడానికే దేవుడు కొన్నిసార్లు నీ విశ్వాసమును పరీక్షిస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇదేమిటి అంటే పరీక్షించబడినటువంటి విశ్వాసం. ఇలాంటి పరీక్షించబడినటువంటి విశ్వాసము పరిపూర్ణ స్థాయిలో అబ్రహాంలో చూసాం, యోబులో చూస్తాం మనం. ఇంకా వీళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే మరి అగ్నిలో వేసినటువంటి బంగారము ఎలా శుద్ధి చేయబడి కాల్చిన తర్వాత ఇంకా మరింత ఎక్కువైనటువంటి మెరుగును మరి పొందుకుంటుందో అలాగ పరీక్షలకు లోబడినటువంటి పరీక్షించబడినటువంటి విశ్వాసము యోబులో మనం చూస్తాం. అన్నీ కోల్పోయాడు, కానీ విశ్వాసమును మాత్రము కోల్పోలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే విజయాన్ని తెచ్చే విశ్వాసం కూడా ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఇంకెవడు? యేసు క్రీస్తు ప్రభు అని ఆయన దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఇంకెవడు ఈ లోకాన్ని జయించగలుగుతాడు? కానీ అలా నమ్మాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. కాబట్టి లోకమును జయించిన విజయము మన విశ్వాసము. లోకాన్ని జయిస్తుంది ఈ యొక్క విశ్వాసము నీలో ఉంటే. ఎవరిలో ఉంది బైబిల్లో ఈ విశ్వాసము? దావీదులో చూస్తాం. గొలియాత్ అంతటి యుద్ధశూరుడు, వీరుడు మరి ఎదురుగా నిలవబడినప్పుడు నథింగ్, వీడు నన్ను ఏమీ చేయలేడు, ఆకాశ పక్షులకు వీడి మరి శరీరమును నేను ఆహారముగా ఇచ్చేస్తానంటున్నాడు. ఈరోజు యెహోవా నామములో యుద్ధము యెహోవాదే అని చెప్పి మరి విజయాన్ని తెచ్చేటటువంటి విశ్వాసముతో ముందుకు వెళ్ళి మరి వడిసెల తీసి ఒక్క రాయి విసరగానే బోర్లా పడిపోయాడు గొలియాత్. విజయాన్ని తెచ్చేటటువంటి విశ్వాసం. 40 రోజుల నుంచి ఓ అందరూ చెప్పుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. ఒక్కడ ముందు కదలలేకపోతున్నాడు. ఏమి లేదు వాళ్ళలో, విజయాన్ని తెచ్చేటటువంటి విశ్వాసము లేదు. కాబట్టి లోకమును జయించిన విజయము మన విశ్వాసము, మన విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన ఫలం ఇచ్చేటటువంటి విశ్వాసం చదవక్కర్లేదు, కానీ మరి ఈ యొక్క 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల అధ్యాయం. అసలు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నదని, అసలు విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టుడు కాలేడని, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు, మనము మరి కోరినవన్నీ అనుగ్రహిస్తాడనియు నమ్మి అప్పుడు దేవుడి దగ్గరికి రావాలి అని విశ్వాస వీరుల యొక్క అధ్యాయం ఈ 11వ అధ్యాయం. ఇందులో మరి అక్కడ చెప్పబడినటువంటి వీరులందరూ కూడా అక్కడ హేబేలు గురించి చెప్పబడింది, హనోకు గురించి చెప్పబడింది, నోవాహు గురించి చెప్పబడింది, అబ్రహాము గురించి చెప్పబడింది, మోషే గురించి చెప్పబడింది. వీరందరూ కూడా ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారంటే ఫలమిచ్చే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అందువలన వారు విశ్వాస ఫలములను పొందుకున్నారు అని వ్రాయబడింది. విశ్వాస ఫలములను అనుభవించారు. కాబట్టి వీరి విశ్వాసం ఏంటంటే ఫలమిచ్చేటటువంటి విశ్వాసం.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనము ఈ విశ్వాసపు కొలతల గురించి మనం తెలుసుకున్నాం. విశ్వాసపు కొలతలు దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చినటువంటి విశ్వాసపు పరిమాణము బట్టి రోమాపత్రికలో మనం చూసినట్టు ప్రారంభ విశ్వాసము ప్రతి విశ్వాసికి కూడా దేవుడు అనుగ్రహించాడు, ప్రతి మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. రెండవది అల్ప విశ్వాసం, పేతురులో మనం చూసాం. పెరుగుతున్న విశ్వాసం అపోస్తలుల్లో చూసాం మనం, తెస్సలోని సంఘంలో. బలమైన విశ్వాసం అబ్రహాములో చూసాం, రోమాపత్రికలో. గొప్ప విశ్వాసము శతాధిపతిలో చూసాం, కనాను స్త్రీలో చూసాం. కార్యములతో క్రియలతో కూడిన విశ్వాసము నోవాహులో చూసాం మనము. పరిపూర్ణమైన విశ్వాసము అబ్రహాములో చూసాము. పరీక్షింపబడిన విశ్వాసము యోబులో చూసాము. మరి విజయవంతమైనటువంటి విశ్వాసము దావీదులో చూసాము. ఫలవంతమైనటువంటి విశ్వాసము విశ్వాస వీరులు మరి హెబ్రీ 11వ అధ్యాయంలో మనం చూసాం. కాబట్టి విశ్వాసంలో కొలతలు ఉంటాయి. ఎందుకని ఆ సహోదరి ప్రార్థిస్తే అడిగినవన్నీ అయిపోతున్నాయి? అదే ప్రార్థన నేను చేస్తున్నాను కదా, ఆ బ్రదర్ చేసినట్టుగానే నేను ప్రార్థన చేస్తున్నాను కదా. ప్రార్థన చేస్తూ ఉండవచ్చుగాక, కానీ ఆయనలో ఉన్న విశ్వాసము నీలో ఉన్న విశ్వాసము కొలతలలో తేడా ఉంది. విశ్వాస పరిమాణంలో తేడా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము పొందుకోలేము. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన ఏ కార్యములు చేయలేదు ఆ పట్టణములో. ఎందుకు చేయలేదు? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అడుగుపెట్టిన ప్రతి చోట స్వస్థతలు చేసినటువంటి దేవుడు వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఏమీ చేయలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ముగించుకునే ముందు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుడు నీ విశ్వాసమును నా విశ్వాసమును చూస్తున్నాడు. దేవుడు నీ విశ్వాసమును నా విశ్వాసమును కొలుస్తున్నాడు. మనుష్యులు విజయాలను కొలుస్తారు, కానీ దేవుడు విశ్వాసమును కొలుస్తాడు. విశ్వాసం చిన్నదిగా ప్రారంభమవుతుంది, కానీ విధేయత ద్వారా ఆ విశ్వాసము గొప్పదైపోతుంది. ఆ విశ్వాసము దేని ద్వారా? విధేయత ద్వారా. కాబట్టి మన జీవితాల్లో వచ్చేటటువంటి పరీక్షలన్నీ కూడా మన విశ్వాసములో మనల్ని బలహీనపరచడానికి రావు, కానీ మనల్ని శుద్ధి చేయడానికి, మన విశ్వాసపు పరుగు పందెములో మనము గెలవడానికే ఈ పరీక్షలనే వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం యొక్క నిజమైన కొలత మనం చెప్పే మాటల్లో ఉండదు, కానీ దేవుని మాటకు మనము చూపించే విధేయతలో ఉంటుంది. దేవుని మాటకు మనము చూపించేటటువంటి విధేయతలో మనం నిజమైనటువంటి మన విశ్వాసపు కొలత, నువ్వెంత విధేయుడవుతున్నావో దేవుని మాటకి, ఎంత లోబడుతున్నావో దాన్ని బట్టి తెలిసిపోద్ది. అన్ని మాటలు పాటించాలా ఏంటి? దేవుడికి మాత్రం తెలియదా ఏంటి? కొన్ని చూసి చూడనట్టు ఆయన కూడా వదిలేస్తాడు. నీ విశ్వాసపు కొలత ఎంతో నీ మాటల్లో అర్థమైపోద్ది. నా దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితముగా నా దేవునికి విరోధముగా ఇట్టి పాపమును నేను ఎట్లు చేయగలను అన్నాడు యోసేపు. విశ్వాసపు వీరుడిగా మిగిలిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ విశ్వాసము యొక్క పరిమాణాన్ని మాత్రమే కాదు, కానీ దాని నాణ్యతను కూడా చూస్తాడు. అది బలహీనమైన విశ్వాసమా, అది బలమైన విశ్వాసమా, అది గొప్ప విశ్వాసమా, అది క్రియలతో కూడిన విశ్వాసమా, అది విజయవంతమైన విశ్వాసమా, అది ఫలములనిచ్చేటటువంటి విశ్వాసమా? విశ్వాసం కలిగి ఉన్నావు, నీ విశ్వాస పరిమాణంతో పాటుగా దాని నాణ్యతను కూడా చూస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజమైన విశ్వాసము ద్వారానే దేవుని కార్యములను మనము అనుభవించగలుగుతాం.
కాబట్టి విశ్వాసము ఎప్పటిదాకా పెరుగుతూ ఉంటుంది మనలో? ఎప్పటి వరకు భూమి మీద ఈ ప్రాణములతో ఉంటావో అప్పటి వరకు విశ్వాసము పెరుగుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి. విశ్వాసము యొక్క పెరుగుదల ఒక జీవిత కాలపు ప్రయాణం. అబ్బో అయిపోయిందండి, మేము పండిపోయామండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బైబిల్ మొత్తం ఒక 20 సార్లు అటు నుంచి ఇటు నుంచి అటు చదివేసామండి, విశ్వాసంలో మాకు తల పండిపోయిందండి. నీ విశ్వాసము మృతము. ఎందుకని? విశ్వాసము పెరుగుతూనే ఉంటుంది. విశ్వాసానికి ఒక లిమిట్ లేదు. ప్రతిరోజు మనము విశ్వాసంలో ఇంకా వర్ధిల్లుతూ ఎంత విశ్వాసం కాకపోతే దేవుడు అనుగ్రహించు ఆ పునాదులు గల పట్టణమును దూరము నుండి చూచి వందనము చేసి విశ్వాసముతో వారు మృతి నొందిదిరి, చనిపోయారు. ఆ పట్టణానికి మేము ఒకరోజు వెళ్తాం, ఆ పునాదులు గల పట్టణానికి మేము వెళ్ళబోతున్నామని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. నేను అల్ప విశ్వాసంలో ఉన్నానా, లేకపోతే పెరుగుతున్న విశ్వాసంలో ఉన్నానా, బలమైన విశ్వాసంలో ఉన్నానా, గొప్ప విశ్వాసాన్ని నేను కనబరుస్తున్నానా, పరిపూర్ణ విశ్వాసానికి నేను చేరువవుతున్నానా? కాబట్టి దేవుడు మనందరికీ కూడా విశ్వాసపు కొలతనిచ్చాడు. అయితే ఆయన కోరిక ఏంటంటే ఆ విశ్వాసము వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, విధేయత ద్వారా మరియు పరీక్షల ద్వారా పరిపక్వమై పరిపూర్ణమై క్రీస్తు స్వారూప్యములోనికి మనల్ని మార్చేదిగా మన విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా అయితే 5 తలాంతులు ఇచ్చిన వాడికి 2 తలాంతులు ఇచ్చిన వాడికి దేవుడు లెక్క అడిగాడో, కొలత అడిగాడో, మన విశ్వాసమును కూడా దేవుడు ఆయన మనకి విభజించి ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణమును బట్టి రేపు దేవుడు నిన్ను నన్ను కూడా మన విశ్వాసపు లెక్క అడుగుతాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. దేవా, ఇంతవరకు మాతో మాట్లాడావు. మా అందరికీ కూడా ప్రారంభపు విశ్వాసాన్ని మా హృదయాల్లో ఉంచావు. ప్రారంభపు విశ్వాసాన్ని, ఆ తొలినాటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించినటువంటి దేవుడవు నువ్వు. ఏ విశ్వాసపు కొలతనైతే మాకు నువ్వు అనుగ్రహించావో దాన్ని మేము వృధా చేయకుండా ప్రతి దినము కూడా నీ వాక్యము ద్వారా పెంపొందించుకునే కృప మాకు దయచేయవా? మాలో ఉన్నటువంటి భయమును, సందేహమును, అనుమానమును తొలగించి, మరి ఎలా అయితే అబ్రహాము, నోవాహు, దావీదు వంటి వారు స్థిరమైన విశ్వాసముతో నిన్ను మహిమపరిచే జీవితాన్ని వారు పొందుకున్నారో అట్టి ఘనమైనటువంటి గొప్ప విశ్వాసమును మాకు దయచేయవా? మా విశ్వాసము పరిపూర్ణమై నీ చిత్తమును నెరవేర్చినట్లు మమ్మల్ని నడిపించమని దేవుని సన్నిధిలో మొరపెడదాం. మరి ఎస్తేరు వదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఎస్, డెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజాధిరాజ గొప్ప దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఇంతవరకు దేవా నీ బంగారు మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మాతో మాట్లాడినవాడా, మమ్మల్ని చూచున్నవాడా, నా దేవా మా ప్రార్థన ఆలకించువాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మాకు దేవా ఇదిగో తండ్రి ప్రారంభంలోనే దేవా ఈ లోకంలో అడుగుపెట్టినప్పుడే దేవా, అయ్యా ఇదిగో నీతో మేము సహవాసం చేసినప్పుడే దేవా మాకు కావాల్సిన దేవ ఇదిగో తండ్రి విశ్వాసాన్ని దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. విశ్వాస పరిమాణమును బట్టి దేవా మా అందరికీ తగినట్లు దేవా నువ్వు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ విశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మేము ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో దేవా, ఏ విధంగా బలాన్ని పెంచుకోవాలో దేవా, విశ్వాసము ద్వారా మేము దేవా విజయాన్ని ఎలా పొందుకోవాలో దేవా, వాగ్దాన ఫలాన్ని మేము ఎలా అనుభవించాలో దేవా మాతో మాట్లాడినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా.
చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవా, మా మధ్య నిరంతరము దేవా, నిత్యము దేవా, అనుదినము దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు మాతో మాట్లాడుతున్న విధమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా మేము బలవంతులుగా మారడానికి దేవా, నీ అమూల్యమైన విశ్వాసంలో మేము పెంపొందుకోవడానికి దేవా నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మాలో దేవా ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన దేవా ఆ విశ్వాసాన్ని దేవా దినదినము దేవా మేము అభివృద్ధి పరుచుకోవడానికి దేవా ఎలా చేసుకోవాలో దేవా మాకు నేర్పించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా ఇదిగో తండ్రి, తలాంతులు ఇచ్చినట్లే దేవా మాకు విశ్వాసం యొక్క పరిమాణాన్ని మాకు దయచేసావయ్యా. 2 తలాంతులు, 1 తలాంతు, 5 తలాంతులు ఇచ్చినట్లే దేవా వాటిని ఎలా అభివృద్ధి పరుచుకోవాలో దేవా మాకు తెలియజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, 1 తలాంతు ఇచ్చిన వాడు ఎలా అయితే దేవా భూమిలో కప్పెట్టాడో దేవా అటువంటి విధంగా ఉండకుండా దేవా మా విశ్వాసము దేవా అల్పంగా మారిపోకుండా దేవా బలమైన విశ్వాసంగా మారడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, పేతురు వలె దేవా ఈ లోకానికి భయపడిపోయి దేవా అయ్యా గాలికి భయపడి దేవా సందేహించి దేవా అయ్యా నీతో దేవా ఇదిగో తండ్రి సహవాసాన్ని మేము కోల్పోతున్నామేమో దేవా. ఒక్కసారి దేవా మమ్మల్ని మేము పరీక్షించుకుంటుండగా దేవా అయ్యా ఇదిగో మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యే లోకంలో పడిపోకుండా దేవా నీ బలమైన చేతులతో దేవా మమ్మల్ని పట్టుకోబడుచున్నానయ్యా. మాలో ఇదిగో తండ్రి అల్ప విశ్వాసము లేకుండా దేవా, అవిశ్వాసము లేకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి విశ్వాసముతో నమ్మికతో దేవా నీ వైపు చూడగలే కన్నులు మాకు దయచేయబడుచున్నాను. మా హృదయాన్ని బలపరచబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి శతాధిపతిని మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అవునయ్యా నేనెంత గొప్ప ఆ విశ్వాసాన్ని చూడలేదని దేవా అయ్యా ఇదిగో శతాధిపతి గురించి దేవా నువ్వు సాక్ష్యం ఇస్తున్నావయ్యా. అటువంటి దేవా ఇదిగో తండ్రి గొప్ప విశ్వాసాన్ని పొందుకునే వారిగా దేవా అయ్యా ఇదిగో మా జీవితాలు మార్చబడుచున్నానయ్యా. మహోన్నతుడా ఇదిగో తండ్రి దేవా కానాను స్త్రీని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఆమెలో ఉన్న దేవా పట్టుదల మాకు దయచేయమడుచున్నానయ్యా. ఆమెలో ఉన్న ఓర్పును మాకు దయచేయమడుచున్నానయ్యా. ఆమెలో ఉన్న విధేయత మాకు దయచేయమడుచున్నానయ్యా. ఆమెలో ఉన్న వినయాన్ని తగ్గింపు స్వభావాన్ని దేవా మాకు దయచేయమడుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విడువక ఎడబాయిక దేవా అయ్యా మమ్మల్ని ప్రేమించున్నవాడా ఇదిగో తండ్రి నీ దగ్గర నుంచి మేము కోరుకున్నది దేవా పొందుకునే వరకు దేవా నీ సన్నిధిని మేము విడవకుండా దేవా విశ్వాసాన్ని గట్టిగా దేవా పట్టుకొని దేవా నీలో కొనసాగే వంటి కృప మాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ విశ్వాసములో దేవా దినదినం మేము బలం పొందుకునే వారిగా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని మార్చమడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి బలము పొందుకునే వారిగా మమ్మల్ని మార్చబడుచున్నాను. అవునయ్యా ఇగో విశ్వాసము ద్వారా దేవా అబ్రాహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడయ్యా. అవునయ్యా మాకు కూడా అనుగ్రహించిన గొప్ప దేవుడు అయ్యా. అయ్యా యేసు క్రీస్తునందు విశ్వాస మూలముగా దేవా మేము నీతిమంతులుగా మార్చబడి దేవా నీ కృప యందు మేము సమాధాన పడతా ఉంటున్నాం అయ్యా. అటువంటి కృప మాకు దయచేయమడుచున్నాను. నీలో విశ్వాసంలో ఉండే కృప మాకు దయచేయమడుచున్నాను. నీలో సమాధాన పడే కృప మాకు దయచేయమడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ నీతి క్రియలు చేసినప్పుడు దేవా అయ్యా విశ్వాసంతో కూడిన క్రియలు చేసినప్పుడు దేవా అయ్యా ఎంత గొప్ప కృప దయచేస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో లేదంటే విశ్వాసం లేని క్రియలు దేవా అయ్యా క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నావయ్యా. అటువంటి విధంగా కాకుండా దేవా మా క్రియలలో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా పనిలో దేవా మా పరిస్థితుల్లో దేవా అన్ని విషయాల్లో దేవా అయ్యా ఇదిగో నీ యందు విశ్వాసం చూపించే వారిగా దేవా మమ్మల్ని దేవా తయారు చేయమడుచున్నాను. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సైన్యములకు యెహోవా అన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా అదేవా ఇదిగో మాకు వస్తున్న శోధనలు దేవా పరిశోధనల ద్వారా దేవా అయ్యా ఇదిగో తండ్రి విశ్వాసంలో గెలవడానికి దేవా విజయాన్ని సాధించడానికి దేవా ఈ లోకాన్ని సాధించడానికి దేవా జయం పొందుకోవడానికి దేవా నీ విశ్వాసం మాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సువర్ణం ఎలా అయితే అగ్ని పరీక్ష వలన దేవా శుద్ధొచ్చిపడుతుందో దేవా అటువంటి విధంగా దేవా మాకు వస్తున్న శోధన ద్వారా దేవా మీ అమూల్యమైన విశ్వాసంలో ఎదిగే కృపను దయను దేవా మాకు దయచేయమడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అనేక మంది విశ్వాస వీరులు వలే దేవా మేము కూడా దేవా ఆ వాగ్దాన ఫలాన్ని దేవా ఆ శ్రేష్టమైన దేవా దీవెనలు ఆశీర్వాదాలు దేవా మేము పొందుకునే వరకు దేవా
దేవా విశ్వాసంలో మా జీవితాంతం వరకు దేవా కొనసాగే కృపను దయను దేవా మాకు అనుగ్రహించబడుచున్నానయ్యా. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవా దినము దేవా నీలో కొనసాగే కృపను దయను దేవా మా కుటుంబాలన్నిటికీ దయచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా జీవిత అంతం వరకు దేవా నీ వైపు చూసే కృప దయచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని రక్షించే దేవుడు మాకున్నాడని దేవా అయ్యా యుద్ధం యెహోవాదే అని దేవా దావీదు అనే దేవా అయ్యా ఇదిగో మా పక్షాన దేవా అయ్యా నువ్వు ఉన్నావని దేవా నమ్మేవారుగా దేవా విశ్వసించేవారుగా దేవా బలమైన విశ్వాస వీరులుగా దేవా మా సంఘాన్ని తయారు చేయబడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా కుటుంబాలను దేవా పేరు పేరు చెప్పున దేవా అయ్యా ఇదిగో జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా ప్రతి ఒక్కరిని దేవా అయ్యా ఇదిగో విశ్వాసంలో దేవా అంచెలంచెలుగా దేవా ఎదిగే కృపను వారి మీద కుమ్మరించబడుచున్నానయ్యా. ఏసరక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నాను అయ్యా. ఉపజక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నాను అయ్యా. ఇదిగో దేవా మీనా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నాను. పద్మగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి రాజా సుధాకర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. చిన్నారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. విద్యుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా మా బంధువులు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా స్నేహితులు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా ఇరు పరివారాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించిన వారందరినీ దేవా అయ్యా ఇదిగో మా శత్రులందరినీ దేవా జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ప్రతి ఒక్కరూ దేవా నీ రక్షణ పొందేవారిగా దేవా నీ విశ్వాసంలో దేవా అంచెలంచెలుగా ఎదిగేవారిగా దేవా నీవు ఇచ్చిన విశ్వాస పరిమాణాన్ని దేవా అయ్యా ఇదిగో గొప్ప విశ్వాసం వలె దేవా అయ్యా వారు పొందుకునే వరకు దేవా నీ విశ్వాసంలో ఎదిగే కృపను దాయిచేయబడవచ్చున్నాను. బలాభివృద్ధి దాయిచేయబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవా నీ విశ్వాసంలో దేవా పెంచబడవచ్చున్నానయ్యా. అయ్యా నీ రాకడ వచ్చే వరకు దేవా నిలబడి ఉండేవారిగా దేవా నీ కృపలో వారిని ఉంచబడవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఇంతవరకు మాతో మాట్లాడిన విలువైన మాటలకే దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధికే దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఇచ్చిన నేస్నాములు అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు అహరోను యొక్క సంపూర్ణ స్వస్థతకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.